అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఇది బార్బడోస్ వేదికగా జరుగుతుంది. అయితే ఇదే బార్బడోస్ వేదిక మనం ప్రీవియస్లో స్టాట్స్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనం ఇదే గ్రౌండ్లో 2 మ్యాచెస్ ఆడాం. అది కూడా 2010లో ఒక మ్యాచ్ వచ్చేసరికి వెస్టిండీస్ మీద ఆడాం, ఇంకో మ్యాచ్ వచ్చేసరికి ఆస్ట్రేలియా మీద ఆడాం. సో ఆ 2 మ్యాచెస్లో కూడా మన వాళ్ళు ఓడిపోయారు. సో అయితే అప్పుడున్న అపోజిషన్స్ వేరు, దాని తర్వాత అప్పుడున్న టీం వేరు, ఇప్పుడున్న టీం వేరు, ఇప్పుడున్న అపోజిషన్ వేరు. సో అయితే ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీం మీద కాబట్టి ఈరోజు థర్డ్ మ్యాచ్ మన వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. గెలిచేది కూడా ఇండియా అని అయితే చెప్పాలి. అయితే అలాగని చెప్పేసి ఇండియానే గెలిచిద్దని చెప్పేసి మన వాళ్ళు ఏదన్నా ఛాన్స్ వదిలారో అంటే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ మన వాళ్ళకి షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు న్యూజిలాండ్కి ఒక షాక్ ఇచ్చి వస్తున్నారు. సో కాబట్టి ఈరోజు కనుక మన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని తక్కువ అంచనా వేస్తే మన వాళ్ళు ఇంటికి వెళ్తాం ఖాయం. సో కాబట్టి ఈరోజు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. దాంతోపాటు ఈరోజు కనుక ఓడిపోయారంటే నెక్స్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ మీద గెలిచినా కానీ ప్రెజర్ సిచ్యువేషన్ ఉంటుంది మనకు, డూ ఆర్ డై మ్యాచ్ లాగా. సో ఆస్ట్రేలియాని డూ ఆర్ డై మ్యాచ్లో కొట్టాలి అంటే కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్కి వెళ్ళినట్టే మన వాళ్ళు. సో అయితే దీని తర్వాత ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ఈరోజు మ్యాచ్ అక్కడ చూస్తే 10 o'clock స్టార్ట్ అయింది. సో కాబట్టి మార్నింగ్ కాబట్టి అక్కడ డ్యూ ఫ్యాక్టర్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. మరి ఆ డ్యూ ఫ్యాక్టర్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ స్పిన్నర్స్కి అనుకూలించింది. సో స్పిన్నర్స్కి అనుకూలిస్తే మరి మనకల్లా ఇప్పటి వరకు ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడుతున్నారు, ఒకటి అక్షర్ పటేల్, దాని తర్వాత జడేజా. సో కాబట్టి ఈరోజు ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ని అయితే తీసుకురావాలి. అది ఏదర్ కుల్దీప్ యాదవ్ మ్యాక్సిమం వస్తాడు. సో దాని తర్వాత చాహల్ అని రావచ్చు, కుల్దీప్ అని రావచ్చు. సో మ్యాక్సిమం అయితే కుల్దీప్ యాదవ్ వస్తాడు. సో అయితే మరి కుల్దీప్ యాదవ్ వస్తే మరి ఎవరిని బయట పెట్టాలి అనే విషయం ఒకటి అరైజ్ అవ్వాలి. సో అయితే కుల్దీప్ యాదవ్ లోపలికి వస్తే ఖచ్చితంగా ఇది స్పిన్నర్స్కి అనుకూలించే పిచ్ కాబట్టి సిరాజ్ని పక్కన పెడతారు. ఎందుకంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మనకల్లా హర్షదీప్ సింగ్ ఉండాల్సిందే మ్యాచ్లో, దాని తర్వాత బుమ్రా ఉండాల్సిందే. సో ఇంకొక పేసర్ ఎవరంటే సిరాజ్ని పక్కన పెట్టాల్సిందే తప్పదు. సో కాబట్టి ఇటు సిరాజ్ బయటికి వెళ్ళిపోతాడు, దాని తర్వాత కుల్దీప్ యాదవ్ లోపలికి వస్తాడు. సో టీం అయితే మంచిగా సెట్ అయింది. మరి దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటి అంటే ప్లేయింగ్ 11లో మనం ఫస్ట్ టాప్ ఆర్డర్ ఎలా ఉంది అనేది చూస్తే మన వాళ్ళు రోహిత్ శర్మ, దాని తర్వాత విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారు. సో ఇదంతా మనకు తెలిసిందే. దాని తర్వాత పంత్ వస్తాడు, దాని తర్వాత సూర్య, దాని తర్వాత డూబే, దాని తర్వాత హార్దిక్ పాండ్యా. సో ఇలాగైతే మనకి ముగ్గురు పేసర్స్, దాని తర్వాత ముగ్గురు స్పిన్నర్స్తో అయితే మన వాళ్ళు బరిలోకి దిగుతారు ఈరోజు. సో అటువైపు చూసుకున్నట్టయితే వాళ్ళ టాప్ ఆర్డర్ కనుక కొలాబ్ చేస్తే ఫస్ట్ ఒకటి గుర్బాజు, దాని తర్వాత జడ్రాన్, వీళ్ళిద్దరిని కనుక అవుట్ చేయగలిగితే ఫస్ట్లోనే పవర్ ప్లేలో సో ఖచ్చితంగా మ్యాచ్ మనకల్లే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకల్లే ఫస్ట్ టాప్ ఆర్డర్ మాత్రమే మంచిగా ఆడుతున్నారు. టాప్ ఆర్డర్ కనుక కొలాప్స్ అయ్యింది అంటే ఖచ్చితంగా మ్యాచ్ మనకల్లే వచ్చింది. సో దీంట్లో ఎటువంటి ఈ ప్రాబ్లం అయితే ఉండదు. సో కాబట్టి మన వాళ్ళు ఫస్ట్లో వాళ్ళిద్దరిని కనుక అవుట్ చేయగలిగితే బుమ్రా ఒక వికెట్, దాని తర్వాత మనకి హర్షదీప్ ఒక వికెట్ తీసుకుంటే ఖచ్చితంగా మ్యాచ్ మనకల్లే వచ్చింది. సో అయితే దాని తర్వాత వాళ్ళకల్లే చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళ బలం కాదు, వాళ్ళ బౌలింగ్ మాత్రం వాళ్ళ బలం. సో వాళ్ళకల్లే మంచి స్పిన్నర్స్ ఉన్నారు. నూర్ అహ్మద్ అయినా, లేదంటే మొహమ్మద్ నబీ అయినా, లేదంటే రషీద్ ఖాన్ అయినా, ఇలాంటి మెయిన్ బౌలర్ స్పిన్నర్స్ అయితే వాళ్ళకల్లే ఉన్నారు. దాని తర్వాత వాళ్ళకల్లే పేసర్లు చూసుకున్నట్టయితే నవీన్ ఉల్ హక్ మనకల్లే ఇటు లక్నో సూపర్ జైంట్స్కి వెళ్ళి ఆడతాడు. దాని తర్వాత మన ఇండియన్స్కి ఆపోజిట్గా ఎలా ఆడాలో కూడా తనకు బాగా తెలుసు. సో దాని తర్వాత ఫరూకీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కే మన వాళ్ళు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. సో వాళ్ళిద్దరు కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఇటువైపు రషీద్ ఖాన్ కీలకంగా మారే ఛాన్స్ ఉంది. అయితే రషీద్ ఖాన్కి లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్స్ మీద అయితే అంత రికార్డ్ అయితే లేదు. సో కాబట్టి ఈరోజు కనుక రషీద్ ఖాన్ని ఆడాలి అంటే పంత్ అయినా లేదంటే డూబే అయినా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రషీద్ ఖాన్ని టార్గెట్ చేసి ఆడాలి. సో అలా కనుక వాళ్ళిద్దరూ కనుక రషీద్ ఖాన్ని టార్గెట్ చేస్తే మ్యాచ్ వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత మన స్పిన్నర్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈరోజు కనుక కుల్దీప్ యాదవ్ కనుక కొంచెం ఫామ్లోకి వస్తే ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ మ్యాక్సిమం 3-4 వికెట్లు తీసేసుకుంటాడు కాబట్టి సో మ్యాచ్ అయితే మనకల్లా వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. ఇప్పటి వరకు మనం చూసిన పిచ్చెస్ ఎలా ఉన్నాయి అంటే 120 రన్స్ లేదంటే 130 రన్స్ మాత్రం వచ్చినాయి. సో మనం న్యూయార్క్లో యూఎస్ఏలో ఆడాం కాబట్టి ఇప్పటి వరకు సో మనకు వచ్చిన రన్స్ 120-130 రన్స్ మాత్రమే వచ్చినాయి. కానీ ఇప్పటి నుంచి సూపర్ 8 మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి సో ఇవన్నీ వెస్టిండీస్లో జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మంచి ట్రాక్స్ ఉంటాయి. సో అయితే ఇక్కడ మొన్నటి వరకు అయితే అక్కడ బౌలర్స్ మాత్రమే డామినేట్ చేశారు. కానీ ఇక్కడ ఈ రోజు నుంచి బ్యాట్స్మెన్స్ కూడా డామినేట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ సూపర్ 8లో 160కి తక్కువ వచ్చే ఛాన్స్ అయితే లేదు.
సో వాళ్ళు బ్యాట్స్మెన్స్ ఏదన్నా మరీ స్ట్రగుల్ అయిపోయి సో వాళ్ళు ఆడలేకపోతే తప్ప ఈరోజు బ్యాటింగ్కి అయితే మంచిగా అనుకూలించే పిచ్చెస్ ఇవన్నీ. సో లాస్ట్ 2 మ్యాచెస్ కూడా చూసాం. ఈరోజు మార్నింగ్ వెస్టిండీస్, దాని తర్వాత ఇంగ్లాండ్ మ్యాచ్ చూసుకున్నా, లేదంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్లు చూసుకున్నా అక్కడ 180, 190 రన్స్ వచ్చినాయి. సో ఈ రోజు కూడా సిచ్యువేషన్ అదే, 160 అబౌవ్ రన్స్ వస్తాయి తప్ప 160కి తక్కువ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఇక్కడైతే ఈ రోజు నుంచి మనం బ్యాట్స్మెన్స్ కూడా డామినేట్ చేసే మ్యాచెస్ చూస్తాం. సో ఇప్పటి వరకు అయితే మనకి ఏదో T20 వరల్డ్ కప్ చూసినట్టయితే ఖచ్చితంగా లేదని అయితే చెప్పాలి. కానీ ఈ రోజు నుంచి అసలైన T20 వరల్డ్ కప్ అంటే ఏంది అనేది మనం ఈ రోజు నుంచి చూడబోతున్నాం. అయితే ఈరోజు మాత్రం ఫస్ట్ మన వాళ్ళు బ్యాటింగ్ ఇక్కడ ఫస్ట్ టాస్ గెలిచిన మన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకున్న, బౌలింగ్ తీసుకున్న ఒకటి, కానీ మ్యాక్సిమం అయితే ఫీల్డింగ్ తీసుకుంటారని అయితే అనుకుంటున్నాను. కానీ మన వాళ్ళు రోహిత్ శర్మ అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళ బలం ఏంటంటే వాళ్ళకి స్పిన్నర్స్ లేదంటే వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కాబట్టి. సో ఫస్ట్ వాళ్ళని కనుక టార్గెట్ చేయగలిగితే తర్వాత ఈజీగా వాళ్ళ బ్యాటింగ్ని కొలాబ్ చేయొచ్చు మన వాళ్ళు. సో కాబట్టి నాకు తెలిసి అయితే రోహిత్ శర్మ ఈరోజు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటాడు అనుకుంటున్నాను. సో అయితే ఏది తీసుకున్నా కానీ అంత ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఏమి ఉండదు కాబట్టి సో ఈరోజు ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈరోజు ఇండియానే మ్యాచ్ గెలిచిద్దని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు దాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో దాంతోపాటు ఒక లైక్ అయితే కొట్టండి ఈ వీడియోని.